సింగరేణి బొగ్గు స్కామ్ పై కొత్తగూడెంలో కార్మికుల నిరసనలపై మరింత సమాచారం ప్రతినిధి సాంబా లైవ్ ద్వారా అందజేస్తారు. సాంబా, సింగరేణి బొగ్గు స్కామ్ పై కార్మికులు ఏమంటున్నారు? కొత్తగూడెం ఏరియా కమిటీ ఉపాధ్యక్షులు చరిత్రలో అతిపెద్ద కోల్ స్కామ్ బయటపడింది. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ మంత్రులు సింగరేణి టెండర్లను పంచుకునేటువంటి ప్రయత్నం చేయడం, అవినీతి ఒక్కసారిగా బట్టబయలు కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి టీబీజీ కేసు కథం తొక్కింది. సింగరేణి కార్మికులు సంస్థను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు దిగారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణి సంస్థను కాపాడేందుకు కేసీఆర్ నేతృత్వంలో అప్పుడు అభివృద్ధి పనులు, కార్యక్రమాలు చేపట్టి కొత్తగూడెంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ మంత్రులు వచ్చిన తర్వాత ఈ టెండర్లలో జరుగుతున్నటువంటి అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేఖాకాంతారావు ఉన్నారు. దాంతోపాటు వనమ వెంకటేశ్వరరావు మాజీ మంత్రి పాల్గొంటున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా పాల్గొంటున్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రేఖాకాంతారావు గారు ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని అవినీతిమయంగా సింగరేణి అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. సింగరేణి లాభాల్లో ఉన్నటువంటి సింగరేణిని ఈరోజు ఆగం చేసి తెలంగాణకే తలమానికమైనటువంటి సింగరేణి సంస్థ, అతిపెద్ద సంస్థ అయినటువంటి సింగరేణి సంస్థని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మరి అక్రమంగా సంపాదనతో దీని ద్వారా సింగరేణి ద్వారా ఉపయోగించుకొని అక్రమ టెండర్లు మరి రేవంత్ రెడ్డి గారి బావమరిదికి సృజన్ రెడ్డికి దోచిపెట్టే విధంగా మరి అక్రమ టెండర్లని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్రమ టెండర్లని రద్దు చేయాలి. ప్రధానంగా ఎవరైతే మా నాయకులు, రాష్ట్ర నాయకులు ఎవరైతే హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరైతే దీన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెట్టాలి. మరి నోటీసులు ఇచ్చి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారో దీన్ని సిగ్గుపడాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధాన ప్రతిపక్షంగా మరి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటే మేము ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి మమ్మల్ని జైల్లో పెడితే మరి భయపడతారు, ప్రశ్నించరనేటువంటి ఆలోచన చేయడం అనేది మూర్ఖత్వం అని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అక్రమ టెండర్ల పైన మరి సిబిఐ విచారణకి దమ్ము, ధైర్యం ఉంటే సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రవిచంద్ర గారు, మంత్రుల జోక్యం పెరిగిపోవటం, అవినీతి బయటపడడం మొత్తం చూస్తే స్కాములమయంగా కనిపిస్తుంది. సింగరేణిని నిర్వీర్యం చేసే కుట్రలాగా కనిపిస్తుంది కదా. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి 100% నిజం. ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా సైట్ విజిట్ అనే దాన్ని ఒక కొత్తగా క్రియేట్ చేసి సైట్ విజిట్ చేయడం ద్వారానే, వచ్చి చూడడం ద్వారానే, వచ్చే సర్టిఫికేట్ ద్వారానే టెండర్లలో పార్టిసిపేట్ అయ్యే విధానం, ఆ సైట్ విజిట్ అనేది ఒక సిస్టమ్ పెట్టడు. ఇది క్లియర్గా ఎవరికి టెండర్ చేయాలో దానికి ఒక అండర్స్టాండింగ్ ఇంటర్నల్గా అర్థమైపోయింది. దాన్ని కొల్లగొట్టడానికి మాత్రమే క్రియేట్ చేసినటువంటి సైట్ విజిట్ సిస్టమ్. దీని ద్వారా గతంలో ఒక 7 టెండర్లు వచ్చాయి. ఈ ఒక్క టెండరే కాదు రద్దు చేయాల్సింది. ఆ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి ఇంకా 7 టెండర్లను పొందినటువంటి ఆ కాంట్రాక్టులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ ఖచ్చితంగా బయట పెట్టిన కొన్ని గంటల్లోపే హరీష్ రావు గారికి సిట్ కమిషన్ వేసి నోటీసులు ఇవ్వడం, ఇమీడియట్గా రమ్మని చెప్పడం, నిన్న పోలీస్ స్టేషన్లో కూర్చొని వేధించడం, అడిగిన క్వశ్చన్లే అడగడం, ఏమీ లేదు, పసలేదు, దేనికైనా సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ ఇదే కాదు. ఏదైనా సరే డైవర్షన్ పాలిటిక్స్ నిన్న చెప్పినట్టుగా లగచర్ల ఇష్యూ తీసుకొచ్చేసరికి అక్కడ తప్పుకోని పరిస్థితులలో ఈ ఫార్ములా కేసు తీసుకొచ్చి కేటీఆర్ గారిని ఇరికించడం, అక్కడ కూర్చోబెట్టడం, బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టినందుకు హరీష్ రావు గారిని చెప్తున్నారు, కేసీఆర్ గారిని కూడా కాళేశ్వరం వేధించడం, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అని క్లీన్ చీట్ హైదరాబాద్ హైకోర్టు కానీ ఢిల్లీ సుప్రీంకోర్టు కూడా హరీష్ రావు గారికి టెలిఫోన్ స్కామ్ సంబంధమే లేదు అని క్లీన్ చీట్ ఇచ్చినటువంటి దరిమిలా కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ని బేఖాతరు చేస్తూ మళ్ళీ నోటీసులు ఇవ్వడం, పిలిపించడం దారుణమైన విషయం. మీరు ఈ టెండర్లు ఇచ్చే ముందు కానీ, ఈ టెండర్ యాక్సెప్ట్ చేసే ముందు కానీ ఒక సీనియర్ ఆఫీసర్ లేడు, డైరెక్టర్ లేరు, టెంపరీ వాళ్ళని వేసుకొని చేయడం ఇది తప్పు. ఇది ఖచ్చితంగా ఈ టెండర్ని రద్దు చేసినా ఇంకా మిగతా 7 టెండర్లు కూడా రద్దు చేసే వరకు మా పోరాటం సాగుతూనే ఉంటుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఎప్పుడు టెండర్లు వేసినా -7% దాకా వచ్చినటువంటి లాభాల్లో సింగరేణికి లాభం జరగాలి, ప్రజలకు లాభం జరగాలి తప్ప ఈ 7 టెండర్లు +7 నుంచి 20+ దాకా తీసుకున్నటువంటి టెండర్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా అయ్యేదాకా కూడా మా పార్టీ పోరాడుతూనే ఉంటుంది. వేయించాలనేటువంటి ఒక నినాదం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దీని మీద మీ స్పందన? ఖచ్చితంగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల సంస్థ సింగరేణి. ఈ సింగరేణి ఇటువంటి ఈ బొగ్గు గనుల ఇక్కడి నుంచి ఉద్భవించిందే తెలంగాణ రాష్ట్ర సాధన. ఇది తెలంగాణ రాష్ట్రం పుట్టిందే, ఆ కోరిక వచ్చిందే ఇక్కడి నుంచి. కాబట్టి
దీంట్లో 49% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, 51% ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. బొగ్గు గనుల శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు కూడా దీనికి భాగస్వామి ఖచ్చితంగా స్పందించాలి. దీంట్లో భాగస్వాములు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకపోతే దీన్ని స్కామ్ను వెలికి తీయాలి, దీన్ని స్పందించాలి, దీన్ని ఇమీడియట్గా సిబిఐ విచారణ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రాలు ఢిల్లీలో కలిసిపోకపోతే అనేక కేసులు పెట్టాం, అనేక సార్లు ఫిర్యాదులు ఇచ్చాం. ఒక్క దాని మీద కూడా ఈ చోటేబాయ్ మీద బడేబాయ్ ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు. కనీసం దీంట్లోనైనా కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకుంటారని భావిస్తున్నారు. మనతో పాటు మాజీ మంత్రి వర్మ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వన్ వెంకటేశ్వర గారు, ఎప్పుడూ లేని విధంగా సింగరేణిలో ఈ మంత్రుల జోక్యం ఏంటి, ఈ అవినీతికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే లోకడ ప్రభుత్వాలు ఏమైనా కూడా టెండర్ని పారదర్శకంగా చేసుకుంటూ ఎవరికైతే ఎక్సెస్గా పాడతారో వారికి ఇచ్చే ఆనవాయితీ వస్తుంది. కానీ వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత అరాచకం ఎక్కడా లేదు. మొత్తం దొంగల దోపిడీగా ఉంది. ఇది ఎవరు హర్షించట్లేదు. అందువల్ల మేము ఖచ్చితంగా కోరుతా ఉన్నాం, మళ్ళీ రీటెండర్ పెట్టి ఎవరైతే న్యాయంగా ఎవరికైతే వాళ్ళకి వస్తుందో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇది పూర్తిగా అవినీతి ఉంది. అందువల్ల దీన్ని పూర్తిగా మేము ఉన్నాం. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో దీన్ని గట్టిగా పోట్లాటం చేసి మళ్ళీ టెండర్ను రద్దు చేసి మళ్ళీ టెండర్ పిలవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. గత సాంప్రదాయాలకు భిన్నంగా అవినీతి జరుగుతుంది. టెండర్లను రద్దు చేయడంతో పాటు సమగ్రమైన విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఖచ్చితంగా సింగరేణిని పరిరక్షించుకునే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని నాయకత్వం చెప్తుంది. ఓవర్ టు స్టూడియో.